అందరికీ నమస్కారం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని వేలసార్లు ప్రతిజ్ఞ చేసి జీవితమంతా ఒకే ఇంటికి, ఒకే ఆఫీస్కి, ఒకే ఊరికి పరిమితం చేస్తున్న నా సహోదరులందరి కోసం ఈ ఛానల్ సృష్టించబడింది. ఎవరూ ఒకే ఇంటికో ఒకే ఊరికో పరిమితం అవ్వకూడదు. ప్రపంచం నలుమూలలా మన నేస్తాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. డబ్బు లేదనో, సమయం లేదనో, పనులు ఉన్నాయనో వంకలు చూపకుండా ప్రపంచం చూద్దాం పదండి. ఏ డబ్బు ఉందని పక్షులు, చేపలు, జంతువులు వేల కిలోమీటర్లు వరుస వెళ్తున్నాయి. అవే వెళ్తున్నప్పుడు మానవుడు వెళ్ళడం కష్టమా? నా ప్రయాణం చాలా సాధారణంగా ఉంటుంది. మొదటగా రైలు ప్రయాణానికి మద్దతు ఇస్తాను. దేవాలయాల్లో అన్నదానం ఉంటే భోజనం అక్కడే. ఆరోగ్య దృష్ట్యా నేను రైల్వే స్టేషన్లో 15 రూపాయల వాటర్ బాటిల్లో నీటిని మాత్రమే తాగుతాను. కొన్ని రోజుల ముందే రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకుంటాను. స్టేషన్లో రైలు మారవలసి వస్తే 2 రైళ్ల మధ్య వ్యవధి సరైనంత ఉండేలా చూసుకోవాలి. స్నానం చేయడానికి పబ్లిక్ వాష్రూమ్స్ వాడతాను. రైలు ప్రయాణాన్ని రాత్రిపూట ప్లాన్ చేస్తాను. దానివలన రైల్లో నిద్రపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. చిన్న దూరాలకు నడవడం వలన మిగిలిన డబ్బులను తినడానికి వాడతాను. మార్చి 26, 2025వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ నుండి నంద్యాల జంక్షన్కి 77212 ట్రైన్ ద్వారా రాత్రి 9 గంటలకు చేరుకున్నాను. దీనికి 25 రూపాయల టికెట్ ఖర్చు. ఆ రాత్రి 11 గంటలకి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ద్వారా నంద్యాల నుంచి కుర్డా జంక్షన్కి చేరుకోవడానికి మరుసటి రోజు రాత్రి 7:30 అయింది. తర్వాత అలా స్టేషన్ బయటికి వచ్చాను. అక్కడ కుర్డాలో గార్డెన్స్ చాలా బాగున్నాయి. సో అలా కొద్దిసేపు అక్కడే గడిపాను. ఆ రాత్రి 10 గంటల 20 నిమిషాలకి పూరీ ఇంటర్సిటీ ద్వారా 11 గంటల 20 నిమిషాలకల్లా పూరీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. నంద్యాల జంక్షన్ నుండి పూరీకి రావడానికి 290 రూపాయల టికెట్ ఖర్చు అయింది. పూరీ రైల్వే స్టేషన్ నుండి పూరీ జగన్నాథ్ టెంపుల్కి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దారిలో దాదాపు ఒక 30 కుక్కలు దాకా ఉంటాయి. అయినా కూడా నేను తడబడుకోకుండా దాదాపు 3 కిలోమీటర్లు అదే వీధులలోనే నేను ఒక్కడినే నడుచుకుంటూ పూరీ జగన్నాథ్ టెంపుల్కి చేరుకున్నాను. ఆ రోజు రాత్రి అక్కడే గుడి ముందర ఓపెన్ ప్లేస్లో జనాలందరితో పాటు నేను కూడా పడుకొని నిద్రపోయాను. అక్కడ జనాలలో ఓపెన్ ప్లేస్లో టెంపుల్ ఎదురుగానే పడుకొని నిద్రపోతుంటే శ్రీకృష్ణుని దగ్గర పడుకున్నట్లు అనిపిస్తుంది. ఆ రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం 5 గంటలకి నిద్ర లేచి అక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పబ్లిక్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళేసి స్నానం చేసేసాను. తిరిగి 6 గంటలకల్లా టిఫిన్ చేసేసి వచ్చేసి నా లగేజ్ని ఎదురుగా ఉన్న ప్రైవేట్ క్లాక్ రూమ్లో ఇచ్చేసాను. అక్కడ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. నా ఫోన్ మరియు చెప్పులను టెంపుల్కి సంబంధించిన లాకర్ దగ్గర ఇచ్చేసాను. వాళ్ళు ఎలాంటి ఛార్జ్ చేయలేదు. తర్వాత క్యూ ద్వారా టెంపుల్లోకి ప్రవేశం చేశాను. దాదాపుగా 3 గంటల సమయం పట్టింది నాకైతే. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పూరీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నాను. అదే గుడి ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల దేవుళ్ళనందరినీ దర్శనం చేసుకున్నాను. తర్వాత అదే కాంపౌండ్లోనే ఒక చిన్న మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్కెట్లోకి వెళ్ళేసి ప్రసాదాన్ని కొనుక్కున్నాను. ఆ తర్వాత ఆ గుడి ప్రాంగణంలోనే చాలా వరకు లోపల అలా తిరుగుతూ కాసేపు కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చేసుకొని చాలాసేపటి తర్వాత తిరిగి బయటికి వచ్చాను. ఇదంతా పూరీ జగన్నాథ టెంపుల్ యొక్క బయట ప్రాంగణం అన్నమాట. చాలా విశాలంగా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఉంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇతను ఎవరంటే నాకు అక్కడ పరిచయం అయినాడు. అతనిది ఒరిస్సానేనంట. టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి.
అక్కడే ఆ మ్యాట్లోనే నేను పడుకున్నాను రాత్రి అంతా. ఇది పూరి జగన్నాథ స్వామి యొక్క ప్రసాదం. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పూరి జగన్నాథ టెంపుల్ నుండి దారిలో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బీచ్లో బాగా రెస్ట్ తీసుకున్నాను. ఆ టైంకి బాగా ఎండగా ఉన్నా కూడా సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లబడింది. చాలామంది జనాలు అయితే వచ్చారు. అలా అక్కడే బీచ్ మీద పడుకొని కొద్దిసేపు ఫోటోలు తీసుకొని ఒక కోకోనట్ తాగాను. 50 రూపీస్ అయింది ఖర్చు దానికి. అక్కడ బీచ్లో చాలాసేపు ఉన్నా కూడా బీచ్లోకి అయితే నేను దిగలేదు. ఎందుకంటే నా ప్లాన్ వేరే ఉంది. జస్ట్ అక్కడ బీచ్లో కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూస్తా, బీచ్ను అలాగే చూస్తా, అలల్ని గమనిస్తూ ఉన్నా. రాత్రి అయ్యేసరికి అలలు అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి. జస్ట్ అది కెమెరా ఎడిటింగ్, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో ఫీచర్ అన్నమాట. అది నా మొబైల్ అదే. తర్వాత అక్కడ నుండి రాత్రి నిదానంగా చూసుకుంటా మార్కెట్ అంతా పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి మళ్ళీ వచ్చేసి నిన్నలాగానే ఈరోజు కూడా అక్కడే గుడి ముందరే పడుకొని నిద్రపోయినా, ఇదే ప్లేస్లోనే. ఉదయం 4:30కు నిద్ర లేచి ఇందులో చూపించే ఈ బస్సు దగ్గరికి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళాను. తర్వాత అక్కడ నుండి కోనార్కుకు 50 రూపాయలు టికెట్ తీసుకున్నారు. కోనార్కుకు వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి అక్కడే దగ్గరలో ఉన్న ఈ మ్యూజియంకి వెళ్ళాను. ఈ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ తీసుకున్నారు. బట్ చాలా అంటే చాలా బాగుంది. లోపల ఎదుగో ఇలా మంచి ఆర్కిటెక్చర్తో విగ్రహాలు, టెంపుల్స్, మన ఇండియాలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ టెంపుల్స్ డిస్ప్లే చేశారు. ఇలా చక్కగా మొత్తం వీడియో తీశాను, బాగా నీట్గా చూడండి. అది కోనార్కులో సన్ టెంపుల్ అన్నమాట. చిన్న ఆర్కిటెక్చర్ లాగా వాళ్ళు చిన్నగా కట్టుకున్నారు అట్లా చూపించడానికి డిస్ప్లే కోసం. ఇది ఒకప్పుడు ఉన్న సన్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడు అలా లేదు. వెనకాల ఉన్న గోపురం అనేది కూలిపోయింది. ప్రస్తుతానికి సూర్య విగ్రహం కూడా అక్కడ లేదు. అక్కడ ఉన్న సూర్యుని విగ్రహాన్ని తీసుకెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టారు. ఇక్కడ చుట్టూ ఫోటోలలో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళు అన్నీ ఫోటోలన్నీ అక్కడ గ్యాలరీలో పెట్టడం జరిగింది. వాటిని నేను ఫోటోలు తీసుకున్నాను. అంటే నేను అక్కడికి మళ్ళీ వెళ్తాను కదా, ఏమేమి గుళ్ళు ఉన్నాయో నాకు ఐడియా కోసం నేను ఫోటోలు కూడా తీసుకున్నా. లోపల బాగా సెంట్రల్ ఏసీ వేసి పెట్టినారు, చల్లగా ఉంది. అలా ఇంకొక రూమ్లోకి వెళ్తే కోనార్క్ గుడికి సంబంధించిన ఆర్కిటెక్చర్, అంటే అది ఎలా నిర్మించారు అనేది వివరంగా అక్కడ చూపించారు. అలాగే విగ్రహాలు కూడా చూడండి ఎంత చక్కగా మంచిగా చేసిన విగ్రహాలన్నీ పెట్టినారు. ఆ ఫోటోలలో ఆ సన్ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు. అది ప్రజెంట్ ఉన్న సన్ టెంపుల్ అన్నమాట. అంటే కూలిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్న సన్ టెంపుల్ అక్కడ. ఇందులో చూపించిన విధంగానే అక్కడ రియల్గా సన్ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు. ఇంతకుముందు చూపించింది పూర్వకాలంలో అది కట్టినప్పుడు ఎలా కట్టారనేది చూపించారు. ఇప్పుడు ఎలా ఉందనేది ఇక్కడ చూపించారు.
ఆ పిక్చర్లో కోనార్క్ సన్ టెంపుల్ ఎలా నిర్మించారు అనేది పిక్చర్ ద్వారా రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ కోనార్క్ సన్ టెంపుల్లోనే విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ అక్కడ డిస్ప్లే చేశారు ఎలా ఉన్నాయని. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పైన చిత్రంలో ఇచ్చారు. అక్కడ ఒక మినీ థియేటర్ ఉంది కదా, దాంట్లో ఒక 10 మినిట్స్ పాటు ఆ ఊర్లో కోనార్క్ సన్ టెంపుల్ నిర్మించడానికి గల కారణాలు, అది ఎందుకు అలా కూలిపోయింది అనే ఒక చిన్న మినీ స్టోరీ షార్ట్ ఫిల్మ్ లాగా వాళ్ళు డిస్ప్లే చేశారు. తర్వాత అక్కడ మ్యూజియం నుండి బయటకు వచ్చిన తర్వాత 40 రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టుకొని కోనార్క్ సన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. నీట్గా వెళ్ళేసి ప్రతిదీ వీడియో తీసుకున్నా. అయితే టెంపుల్ చాలా పాతబడిపోయింది, చాలా వరకు కూలిపోయింది కూడా. అక్కడక్కడ మైనర్ రిపేర్ వర్కులు కూడా చేస్తున్నారు. విజిటర్స్ అయితే చాలామంది వచ్చారు. చూడండి ఆ వాల్స్ మీద ఎంత డీటెయిల్గా డిజైన్స్ చెక్కారు. చుట్టూ టెంపుల్ చుట్టూ చాలా గార్డెన్ ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఇంత కూలిపోయిన తర్వాత ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు కొత్తగా కట్టినప్పుడు అది ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. బ్యాగ్ కొంచెం బరువుగానే ఉంది మోసుకొని పోవాలంటే. బ్యాగ్ లేకుండా ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉండిండు. బట్ అక్కడ క్లాక్ రూమ్ ఏం లేదు బ్యాగ్ పెట్టుకోవడానికి, అందుకే నాతో పాటు క్యారీ చేశా.
అది సన్ టెంపుల్ యొక్క ముందర గోపురం అన్నమాట అది. కానీ ఎంట్రీ దాని లోపలికి ప్రవేశం లేదు. ప్రస్తుతానికి అక్కడ కొంచెం రిపేర్ వర్కులు జరగడం వలన దానికి ఎంట్రీ ఆపేస్తున్నారు. లోపల కూడా దేవుడు లేడు, పూజలు చేయడం లేదు. ఇదిగోండి అక్కడ చక్రం ఉంది కదా సన్ టెంపుల్ది, ఆ చక్రమే ఇందాక మ్యూజియంలో కూడా మీకు చూపించింది. ఇక్కడ మ్యూజియంలో ఏంటంటే ఇలా నల్లగా కాకుండా బాగా నీట్గా చూపించారు. ఇక్కడ పాడుపడిపోయింది కాబట్టి కొంచెం నల్లగా కనిపిస్తుంది. బట్ టెంపుల్ అయితే చాలా పెద్దది. ఏరియా కూడా చాలా ఎక్కువ ఏరియాలో టెంపుల్ కట్టారు. దీన్ని కట్టడానికి ఎంతమంది శిల్పులు పనిచేసి ఉంటారో ఏమో. చూడండి చుట్టూ గార్డెన్ ఎంత బాగుందో. ఆ సన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్న పైపులన్నీ పెట్టారు కదా, అదంతా రిపేర్ వర్కులు చేయడం కోసము ఆ పైపులన్నీ అరేంజ్ చేశారు. నేను ఇంకా హాఫ్ కూడా కవర్ చేయలేదు సన్ టెంపుల్ది. జస్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చినట్లున్నా. ఇది జస్ట్ బ్యాక్ సైడ్కి వచ్చిన. ఇంకా బ్యాక్ రాలేదా? అక్కడ వెనకాల ఉంది కదా గోపురం కూలిపోయినది అదే. అక్కడ యాక్చువల్గా అయితే పెద్ద గోపురం ఉండాలి, అది కాలక్రమంలో కూలిపోయింది. దిస్ ఈస్ ద బ్యాక్ ఆఫ్ ది సన్ టెంపుల్. ఆ సన్ టెంపుల్లో చూసేదంతా అయిపోయిన తర్వాత 20 రూపీస్ ఇచ్చేసి ఆటోలో దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళాను. ఇది ఆ బీచ్లో పిక్స్ అన్నమాట. ఆ బీచ్ ఎంత శుభ్రంగా ఉందంటే అసలు చెప్పలేను. అంత ప్యూర్ బీచ్ ఎక్కడా లేదనుకుంటా, నేను చూడలేదేమో. బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. చాలా లోపలి వరకు పోవచ్చు, డెప్త్ అయితే అసలు లేదు. దూరం వరకు వెళ్ళచ్చు, ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. అలా చూడగానే దిగాలనిపించేస్తుంది. అందుకే షార్ట్ తీసుకొని దాదాపు 2.5 అవర్స్ దాకా బీచ్లోనే ఉన్నా లోపల. ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేశాక అక్కడే స్నానం చేసేసి 20 రూపీస్ ఇచ్చేసి స్నానం చేసి అక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళాను. 10 రూపీస్ బస్ టికెట్.
అండ్ బస్ స్టాండ్ నుండి భువనేశ్వర్కి రైల్వే స్టేషన్ దగ్గరికి 60 రూపీస్ టికెట్ ఇచ్చేసి బస్సులో వెళ్ళాను. అక్కడ భువనేశ్వర్ దగ్గర అట్లా ఈవినింగ్ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఒక 4 కిలోమీటర్స్ దారిలో అట్లా బీచ్ నుంచి వచ్చాక అక్కడ స్నానం చేసేసి 20 రూపీస్కి స్నానం చేసేవి ఉంటాయి. అక్కడ స్నానం చేసేసి భువనేశ్వర్కి 60 రూపీస్ టికెట్ ద్వారా భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. అక్కడ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి అట్లా ఈవినింగ్ వాక్కి వెళ్ళాను. అలా నడుస్తూ ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళేసరికి లింగరాజస్వామి టెంపుల్ వచ్చేసింది. దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి రాత్రి 9 అయింది. తర్వాత తిరిగి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. పక్కనే ఉన్న స్నానం చేసే గదిలోకి వెళ్ళి స్నానం చేసేసి ఉదయం తిరిగి లైట్గా టిఫిన్ చేసేసి ఆ టైంలో మళ్ళీ లింగరాజస్వామి టెంపుల్ దగ్గరికే వచ్చినాను. అంటే రాత్రి వ్యూ సరిగా కనిపించదు కదా, అందుకే పగలు మళ్ళీ లింగరాజస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాను. ఈసారి బస్సులో వచ్చినాను. సో అక్కడ చుట్టూ బాగా మంచిగా గార్డెన్ ఉంది, అంతా వీడియో తీసుకున్నాను. టెంపుల్ లోపలికి అయితే మళ్ళీ దర్శనానికి వెళ్ళలేదు. మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చానంటే ఆ లింగరాజస్వామి టెంపుల్కి చుట్టుపక్కల ఇంకా కొన్ని మేజర్ టెంపుల్స్ ఉన్నాయి. సో అవి కవర్ చేయడానికైనా వెళ్ళాలి కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అది లింగరాజస్వామి టెంపుల్ అనమాట, పగలు వ్యూ అనమాట. తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ అనంత వాసుదేవ స్వామి టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్లోకి వెళ్ళేసి అక్కడ కొంచెం గమనించి ఉంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అక్కడ కొందరు కుండలల్లో ఏదో వంటలు చేస్తున్నారు, మేబీ ప్రసాదం అనుకుంటా. కూరగాయలు కట్ చేసి అన్ని కుండలల్లో పెట్టేసి రైస్ కుండల నిండా పెట్టేసి పెద్ద గ్రిల్ దగ్గర వండుతున్నారు వాళ్ళు. అది ఎందుకని నేను అడగలేదు, బట్ నాకైతే అది ప్రసాదం అనే అర్థమవుతుంది చూడగానే. తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కేదార్ గౌరీ టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ కేదార్ గౌరీ టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ముక్తేశ్వర్ అండ్ సిద్ధేశ్వర టెంపుల్స్ వచ్చాయి. ఈ రెండు టెంపుల్స్ ఒకటే కాంపౌండ్లోనే ఉంటాయి లోపల. ఈ టెంపుల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అయితే ఫస్ట్ వీడియో చేయడానికి అలో చేయలేదు వాళ్ళు. తర్వాత నేను వీడియో ఏం తీయడం లేదని చెప్పేసి కవర్ చేసేసి జస్ట్ ఫొటోస్ అని చెప్పేసి ఇలా వీడియో తీసేసాను. బట్ సెక్యూరిటీ కూడా పట్టించుకోలేదు, పర్మిషన్ ఇచ్చేశారు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్. యాక్చువల్గా ఒడిశాలో అంతా ఇలాంటి టైప్ ఆర్కిటెక్చరే ఉంటుంది. అది చూసారా, అది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలామంది అక్కడ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. లోపల కోనేరు కూడా ఉంది, అయితే ఎవరు యూస్ చేయడం లేదు కోనేరు.
తర్వాత అక్కడ నుంచి తిరిగి బస్ ఎక్కేసి బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ అక్కడ నుండి బస్ ఎక్కేసి ఖండగిరి కేవ్స్ దగ్గరికి వచ్చేసాను. అక్కడ ఖండగిరి కేవ్స్ దగ్గర మెయిన్ రోడ్ మీద దిగేశాను. అక్కడ పైన కొండ మీద ఉన్నాయి కదా, అదే ఖండగిరి కేవ్స్ అన్నమాట. ఎంట్రీ టికెట్ కేవ్స్లోకి వెళ్ళడానికి ఖండగిరి ఉదయగిరి కేవ్స్ రెండు దాకా కలిపి 20 రూపీస్. టికెట్ 20 రూపీస్ది తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఇది ఖండగిరి కేవ్స్. ఇక్కడికి పైకి స్టెప్స్ ద్వారా ఎక్కుతూ వెళ్ళాను. ఇలా సగం దూరం ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెము చిన్న చిన్న టెంపుల్ ఉంటాయి, అక్కడ దర్శనం చేసుకొని కేవ్స్ కూడా అక్కడ కొన్ని ఉంటాయి. ఆ కేవ్స్ను చూసి మళ్ళా పైకి ఎక్కడం మొదలు పెట్టేశాను. బాగా చెమటలు పట్టేసాయి. ఇవే ఆ కేవ్స్, నేను చెప్పాను కదా సగం దూరంలో కేవ్స్ వస్తాయని, అవి అన్నమాట ఆ కేవ్స్. ఆ పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అదిగో అక్కడ లాస్ట్లో. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకా పైన దిగంబర టెంపుల్స్ ఉంటాయి. పెద్ద కొండను మలిచి అలా రూమ్లాగా చేశారు దానిని. మళ్ళీ తిరిగి పైకి ఎక్కుతున్నాను మిగతా సగం. ఆ ఎండలో పైకి ఎక్కేసరికి చెమటలు కారిపోతున్నాయి. వాటర్ బాటిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. చుట్టంతా చెట్లు వాళ్ళు ఉన్నాయి. వ్యూ అయితే అడవిలో ఉన్నట్లుంది అది. చూడండి ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత సిటీ అంతా వ్యూ కనిపిస్తుంది. చుట్టూ చాలా లాంగ్ వ్యూ ఉంటుంది అన్నమాట, బాగా కనిపిస్తుంది. ఆ పక్కన అవి కేవ్స్ ఉన్నాయి కదా, అది ఉదయగిరి కేవ్స్ అన్నమాట. ఆ ఉదయగిరి కేవ్స్లో దేవుని గుడిలు ఏమి ఉండవు, జస్ట్ కేవ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఖండగిరిలో మాత్రమే దేవుని విగ్రహాలు గుడులు ఉంటాయి. అండ్ ఫైనల్లీ దిగంబర టెంపుల్కి వచ్చేసామన్నమాట. అదే దిగంబర టెంపుల్. అదిగోండి అది. మేబీ అది రీసెంట్గా కట్టిన గుడి. అంటే కాంక్రీట్తో కట్టి ఉన్నారు, అది రాళ్ళతో కాదు. చూడండి చాలా న్యూగా ఉంది. ఫ్లోరింగ్ కానీ గ్రానైట్ ఫ్లోరింగ్.
గుడి లోపల అయితే వీడియోలు ఫోటోలు తీయడానికి అలో చేయడం లేదు, అందుకే ఎక్కువ తీయడం లేదు ఇక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ. తర్వాత అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి అటుపక్క ఉదయగిరి కేవ్స్ దగ్గరికి వచ్చేసాను. ఇది ఉదయగిరి కేవ్స్ ఎంట్రన్స్. ఇక్కడ లైట్గా గార్డెన్స్ పెట్టేశారు. ఇక్కడ కూడా చాలా వరకు స్టెప్స్ అయితే ఉన్నాయి, మరి మళ్ళీ ఎక్కాల్సిందే తప్పదు. ఇప్పటికే ఆ కేవ్స్ ఎక్కేసి ఎనర్జీ అంతా అయిపోయింది, మళ్ళీ ఇది ఎక్కాలి. బాగా మంచిగా నీట్గా గార్డెన్స్ చేశారు ఇక్కడ. అయితే మొత్తం పైన కేవ్స్ మాత్రమే ఉంటాయి ఇలా. అటు పక్క పైన గుడి కనిపిస్తుంది కదా, అది దిగంబర గుడి, అది ఖండగిరి కేవ్స్ అన్నమాట. రెండు పక్క పక్కనే రోడ్డుకు అటు సైడ్ ఖండగిరి కేవ్స్ ఉంటాయి, ఇటు సైడు ఉదయగిరి కేవ్స్ ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ లేవు కానీ ర్యాంప్ ఉంది చూడండి, అంటే అందరూ ఎక్కడానికి కన్వీనియంట్గా ర్యాంప్ పెట్టారు. ఇది మోర్ దెన్ 3.5% ఎక్కిన తర్వాత ఈ ల్యాండింగ్ వస్తుందన్నమాట ఈ ఏరియా. ఇక్కడ జస్ట్ అలా అందరు నిలబడేసి ఫోటోలు తీసుకొని రెస్ట్ తీసుకున్నారు. ఒకసారి ఇక్కడ లోపలికి పోయి చూద్దాం. మళ్ళీ ఆ పైకి స్టెప్స్ ఎక్కాలి. పరిగెత్తి ఇంకా. అదే టాప్ ప్లేస్ ఇన్ ఉదయగిరి కేవ్స్. సో పైకి వచ్చేసాము ఉదయగిరి కేవ్స్. జస్ట్ ఇది వ్యూ పాయింట్ అన్నమాట. ఈడ చాలామంది ఫోటోలు తీసుకున్నారు. తర్వాత ఇటు సైడ్ నుండి వెళ్తే కిందికి వెళ్ళడానికి ఇంకొక దారి ఉంది. ఇప్పుడు ఆ దారి నుండి కిందికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, పెద్ద పెద్ద కొండరాలను పగలగొట్టేసి రూమ్లలాగా చేసి పెట్టేసినారు ఇక్కడ. గార్డెన్స్ అయితే భలే ఉన్నాయి. చెట్లు, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అతనేం మాట్లాడలేదే అని అడుగుతున్నాడు. లోపలికి వెళ్దాం పదండి. జస్ట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్ స్పేస్. లోపల ఏమి విగ్రహాలు కానీ అలా ఏమి ఉండవు. జస్ట్ కటింగ్ పీస్ లాగా ఒక రూమ్ లాగా ఏర్పాటు చేశారు అవన్నీ రాళ్ళల్లో. ఫినిషింగ్ చూడండి, చాలా షార్ప్గా వచ్చేసింది, ఫ్లాట్గా. అతను ఎవరో నాకు తెలియదు, జస్ట్ సెల్ఫీ అడిగాడు కింద కేవ్స్ నుండి బయటికి వచ్చిన తర్వాత. అది అయిపోయిన తర్వాత తిరిగి బస్సు ఎక్కేసి
దగ్గరలో ఉన్న ఒరిస్సా స్టేట్ ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాను. అక్కడ ట్రైబల్ మ్యూజియం చాలా విశాలంగా ఉంటుంది. లోపల అన్నీ చాలా ఏరియాలో రూమ్లు కట్టేసి నిదానంగా చెప్తానండి. ఫస్ట్ గార్డెన్స్ అన్ని చూసి మ్యూజియంలోకి ఎంటర్ అవుతాం. ఎంట్రీ టికెట్ దీనికి వచ్చేసి 20 రూపీస్ మాత్రమే. వీడియో అలో చేయడం లేదు, అందుకే అలా స్టిల్ ఇస్తున్నట్లు ఫోటోలు తీసుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు. తర్వాత ఆ మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల ఆభరణాలు అని ఉన్నాయంటే దండలు కానీ, కంకణాలు, కమ్మలు, హారాలు, డ్రెస్సులు, వాళ్ళ బొమ్మలు, అంటే ట్రైబల్ వాళ్ళు ఎలా ఉన్నారు ఒడిస్సాలో అనేది అక్కడ డిస్ప్లే చేశారు. వాళ్ళు వాడే వస్తువులన్నీ అక్కడ ఆ మ్యూజియంలో ప్రదర్శించబడింది. అంటే దాని గురించి స్టడీ చేయాలంటే ఖచ్చితంగా ఈ మ్యూజియం పోవాలంటే స్టడీ చేయాల్సిన అవసరం లేదు, మనము అంత తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు మన ట్రైబల్ వాళ్ళు మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి మనం ఎలా ఇప్పుడు టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, ఇదంతా మన మూలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మ్యూజియంకి వెళ్ళాల్సిందే. ఇక్కడ టోటల్గా 5 గ్యాలరీస్ దాకా ఉంటాయి. ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క రకమైంది. ఇప్పుడు ఈ గ్యాలరీలో చేపలు పట్టేది, కత్తులు, గొడ్డళ్ళు, బల్లాలు, చిన్న చిన్న బొమ్మలు, ఇవి చేపలు పక్షులు పట్టేయడానికి నెట్లు అన్నమాట. ఇవి సంగీత వాయిద్యాలు కూడా ఇక్కడ, అంటే వాళ్ళు ట్రైబల్ పీపుల్ సంగీత వాయిద్యాలు ఏ విధమైన వాడేవాళ్ళు అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఇదిగోండి తప్పెట కానీ, ఇవన్నీ వీణలు, ఫ్లూట్లు, ఇవన్నీ వాళ్ళు వాడేటని భద్రపరిచారన్నమాట. వాళ్ళని ఫోటోలు తీయడానికి అయితే అలో చేయలేదు, బట్ నేనే వాళ్ళు చెప్తున్నా వినలేదు, తీసుకొని వచ్చేసాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే మ్యూజియం ప్రాంగణంలోనే కొన్ని ఇల్లులు లాగా మెన్షన్ చేశారు. ఆ ఇల్లులు ఏంటంటే అప్పుడు ట్రైబల్ పీపుల్ ఎలాంటి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు అనేది, వాళ్ళు నిజంగా ఇల్లు కట్టించి అందులో వాళ్ళు వాడే వస్తువులని ఏ చోట వాళ్ళు పెట్టుకుంటారు, ఏ చోట వాళ్ళు ఏ పనులు చేస్తారు అనేటన్ని బొమ్మలు అవన్నీ మెన్షన్ చేశారు. అవి లోపలికి వెళ్ళి చూడాలంటే మీరు డైరెక్ట్ మ్యూజియంకి వెళ్ళవలసిందే. ఎందుకంటే నేను లెంత్ అవుతుంది కాబట్టి నేను అవన్నీ ఫోటో తీయడం లేదు. తప్పకుండా మీరు చూడవలసిన మ్యూజియం అన్నమాట ఇది. ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్. ఇలాంటి మ్యూజియం నేను అరకులో ఒకసారి చూసాను. వైజాగ్ దగ్గర అరకు ఉంది కదా, ఆ అరకులో ట్రైబల్ మ్యూజియం చూశాను. దానికి మించి ఉంది. మ్యూజియం చూసిన తర్వాత ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అక్కడ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడండి మీరే వీడియోలో. అక్కడ వెనకాల ఉంది కదా, అది ఫ్లవర్ లాగా, పుష్పం లాగా, అది గోపురం ఎంత బాగుందో చూడండి. అక్కడికి వెళ్ళేసరికి 4 గంటలు అయింది. 4 గంటలకి సాయంత్రం వాళ్ళు ఓపెన్ చేస్తారు డోర్, అంతవరకు క్లోజ్లోనే ఉంటుంది. ఆ టైంకి చాలామంది వచ్చారు అక్కడికి. లోపలికి వెళ్ళిన తర్వాత హరే కృష్ణ హరే రామ అని భజన కార్యక్రమం జరిగింది. దాదాపుగా 1.5 గంటల సేపు అక్కడే ఉండేసి మంచిగా లోపల దేవుని ప్రార్థన చేసుకొని లోపల అయితే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ పిక్చర్లో చూపించాను కదా, చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా. ఆ తర్వాత బస్సు ఎక్కేసి ఇక్కడ శ్రీరామ్ టెంపుల్కి వచ్చేసాను. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడ శ్రీరామ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బాగుంది. టెంపుల్ కూడా కొత్తగా కట్టినట్లున్నారు. అక్కడ నైట్ టైం అయిపోయింది, దాదాపుగా 6:30, 7 లైటింగ్ కూడా పెట్టేశారు. ఆ తర్వాత 9:45కి దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళేసి అక్కడ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఆడుతుంటే ఆ సినిమా చూసేసి నైట్ 12:10, 12:15 టైంలో తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చాను. అక్కడే నైట్ స్టే చేసేసి మార్నింగ్ 5:30కి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఉన్నింది. ఆ ట్రైన్ ద్వారా నంద్యాలకు వచ్చేసి నంద్యాల నుండి తిరిగి మా ఊరికి వచ్చేసరికి 1వ తేదీ మార్నింగ్ 6 గంటలు అయింది ఇంటికి వచ్చేసరికి. కంప్లీట్గా ఈ టూర్కి అంత ఖర్చు నాకు 2,500 రూపాయలు మాత్రమే అయింది. తినడానికి ఛార్జీలకు
ఆ మ్యూజియంలకు దానికి దీనికి ఎంట్రీ ఫీజులు, వాటర్ బాటిల్స్కి ఇలా అంతా కలిపేసి ఓవరాల్ ఖర్చు 2,500 రూపాయలు అయిందనమాట. సో 5 రోజులు 2,500తో నేను స్టే చేశాను. అలాంటిది మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను.